సభాధ్యక్షుడు వేస్తున్న వెంకన్న గారికి మరి పేట రాజేశ్వరందరికీ హృదయపూర్వక జైబీలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఎక్కడో ఖండాలు దాటి దేశాలు దాటిన ఒక విప్లవాన్ని భారతదేశము గడ్డ మీద నాటారు. మన భారతదేశంలోనే మన సమీపంలో జరిగిన చరిత్రను మాత్రం మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇది ఏంటంటే ఈరోజు కార్మికులందరికీ ప్రపంచ దేశాల్లో వర్ణ వ్యవస్థ ఉంది, ఇక్కడ కుల వ్యవస్థ ఉంది. ప్రపంచ దేశాల విప్లవాలు వేరు, భారతదేశ విప్లవాలు వేరు. మరి ఇక్కడ ఈ కుల వ్యవస్థలో ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఇక్కడ ఎట్టి సేవ చేసేవాళ్ళు, బానిసత్వం చేసేవాళ్ళు. మరి ఈ బానిసత్వం చేసేందుకు వాళ్ళకు డబ్బుల రూపంలో కానీ భూమి రూపంలో కానీ ఏ రూపంలో మనకు డబ్బులు ఇవ్వకపోయేది, ఒక సేవకులంగా ఉండిపోయేది. దానిపైన మొట్టమొదటి తిరుగుబాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 1855లో శ్రమజీవుల కోసం రాత్రిపల్లి ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆయన పుణ్యాన ఆయన గురువుగా స్వీకరించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ కార్మికుల కోసం భారతదేశంలోనే ఒక పార్టీ పెట్టడం జరిగింది, శ్రమజీవుల కోసం. అదే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ లేబర్ పార్టీ ఆఫ్ ఇండియా. దయచేసి గుర్తుంచుకొని 1936 ఆగస్టు 15న ఈ శ్రమజీవుల కోసం పార్టీ పెట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్కడ ఈ పార్టీ తరఫున 17 మంది పోటీ చేస్తే 14 మంది గెలవడం జరిగింది. దానిలో భాగంగానే భారత రాజ్యాంగంలో శ్రమజీవుల కోసం ఓ చట్టాలు చేయడం వల్ల ఈరోజు 14 గంటల పని విధానాన్ని 8 గంటలు రావడం జరిగింది. ఈ చట్టాలన్నీ దాంతోపాటుగా ఇకున్న కులము, మతము, లింగము భేదం లేకుండా శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలని పోరాటం జరిగింది. ఇలా ఏఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇవన్నీ కట్టుకోవడం కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది సర్వ హక్కులు మనం పొందడం జరుగుతుంది. దీన్ని మనం అర్థం చేసుకొని ఏ కార్యక్రమం జరిగినా, ఇలాంటి మేడే కానీ కార్మికులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కానీ దయచేసి మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టండి. దయచేసి మన కోసం తన కుటుంబాన్ని, తన కుటుంబ జీవితాన్ని వదిలేసి మన సర్వ హక్కులు భారత రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే ఈరోజు ఈ జీవన విధానం, ఈ ఉత్సవాలు మనకి ఇవన్నీ రావడం జరిగింది. ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన మిత్రులకి వెంకన్న గారికి, మరి ఈ కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక జై భీమ్ తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, అందరూ యూనిట్గా రాజ్యం వైపు ప్రయాణించాలని కోరుకుంటున్నాను. జై భీమ్.